సంక్రాంతి పండుగ ఇక్కడ జరగదంట కదా, ఎందుకు జరగదు ఇక్కడ? పెద్దవాళ్ళ అంటే జరగడం లేదు. నేను పుట్టామంటే ఇక్కడ జరగడం చూడలేదు, కానీ ఇంతకుముందు మా పెద్దోళ్ళ ద్వారా జరుపుకుంటూ తెలియదు మనకైతే. జరగైతే జరుపుకోవాలి ఇంతవరకు. పక్క గ్రామాల్లో కానీ అట్లా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కదా, ఇక్కడ ఎందుకు జరుపుకోరు ఇంతకు? ఎందుకో స్వామి, పెద్దోళ్ళకి తెలుసా మనకి సంక్రాంతి పండుగ ఎందుకు ద్వారా ఏంటి అంటే, అప్పుడు పెద్దోళ్ళు ఎవరో చనిపోయిన అట్లా తెలిసింది. అప్పుడు మళ్ళీ జరుపుకోవడం లేదు సంక్రాంతి పండుగ. సంక్రాంతి తప్ప మిగతా పండుగలన్నీ మొత్తం చేసుకుంటాము, ఇది ఒక్కటి మాత్రం చేయం మేము. అంతే, ఇది ఎవరో చనిపోయినారని దాంతో నుంచి అప్పటికి లేదు, పండుగ మాత్రం లేదు. మా పెద్దలు పండగ సంతకు పోయినారయ్యా, అక్కడ వాళ్ళు పోయిన రాకోకుండా అక్కడే చనిపోయినారు. దాని నుంచి అప్పటి నుంచి మా పెద్దల నుంచి మేము సంక్రాంతి చేయము, ఆనవాయితీగా అట్లే నడిచిపోతాం. అంటే పండగ జరుపుకోవాలని ఆలోచన ఉండదా మీకు? ఉన్నే మా పెద్దలు ఏదో ఒకటి మాకు ఆటంకాలు జరుగుతాయి, పిల్లలకు గెజ్జలు వేసేది, ఇట్లా కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగేదాని నుంచి మా పెద్దలు వద్దప్ప చేయొద్దండి అంటారు. ఇంట్లో కడగడం కానీ ముగ్గులు వేయడం కానీ ఇట్లాంటివన్నీ ఏంటి చేయము, మామూలుగా నార్మల్గా చేసుకొని తింటుంటారు. అంతే మా పరిస్థితి. అంటే పక్క గ్రామాల్లో కానీ మీ బంధువులు ఫ్రెండ్స్ వాళ్ళంతా చేసుకుంటా ఉంటారు, వాళ్ళని చూసి ఏమనిపిస్తుంటది? వాళ్ళని చూసినా మా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మేమేమీ అనుకోలేదు. గుమ్మడికాయలు కొట్టడము, గొబ్బెమ్మలు పెట్టడము, ఇండ్లు అడగడము ఇట్లాంటివి ఏంటివి చేయము. చేస్తే మాకు అంత ఏదో అరిష్ట జరుగుతుందని మా పెద్దలు చెప్పింటే అప్పటి నుంచి మేము చేయకోకుండా ఉన్నాము. సంతకు వెళ్ళి మా పెద్దవాళ్ళ పూర్వీకులు పోయి తిరిగి రావడం లేదండి స్వామి. అప్పటి నుండి మా వాళ్ళు ఇది పరిగణంలోకి తీసుకోకుండా ఓ భయంలాగా వాళ్ళ పెద్దవాళ్ళు తిరిగి రావడం లేదు, మాకేమో రావడం లేదు ఈ పండుగ అని చెప్పేసి ఈ పండుగ చేయడం వదిలేసినారు. కొన్ని తరాల నుండి ఈ పండుగ చేయకోకుండా ఉన్నారన్నమాట. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఏం చేయరు. ఇళ్ళకడు ముగ్గులు పెట్టుకోము, స్నానాలు చేయము, ఆ రోజు దీపారాజన కూడా ఇంట్లో ఏం చేసుకోమన్నమాట. మామూలుగా వంట చేసుకొని తింటామంత, ముద్ద చట్నీను అట్లా చేసుకొని తింటామన్నమాట. ఈ పండుగ మాత్రం మేము కేటాయించుకొని ప్రత్యేకత అయితే ఏమి ఉండదు పండుగలో. మేమైతే ఎక్కడ ఊరికి కూడా వెళ్ళామన్నమాట పిల్లలు తీసుకుని, ఎందుకంటే మా అన్నకి లేదు కదా పండుగ. చేస్తే ఏమవుతుందో అన్న మా పెద్దల నుండి అట్లా వస్తుంది కాబట్టి ఆచారం ప్రకారమే మేము కూడా పాటిస్తున్నాము. అంటే మీ పుట్టినింట్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కదా, ఇక్కడ జరుపుకుంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే అక్కడ బాల్యంలో బాగా జరుపుకున్నాము, బాగా ఉత్సాహంగా. పండుగ అంటే 4 రోజులైతే నైట్ అంతా మేలుకొని ముగ్గులు వేసేవాళ్ళము. అంతా ఉత్సాహంగా పెద్దలు అంతా మా పిల్లలు అంతా చుట్టాలతోనూ బాగా హ్యాపీగా జరుపుకునే వాళ్ళము. వీటికి వచ్చినాక మాకు దురదృష్టకరంగా ఏమబ్బా వీళ్ళింటికి వచ్చి పండుగ చేసుకోలేకపోతున్నాము అన్న బాధ అయితే మనసులో ఉంది. కాకపోతే ఇంకా తప్పదు కదా, ఇంకా వాళ్ళు పాటించినట్లు మనం పాటించాలని మా పిల్లలకు కూడా ఈ ఉత్సాహము దీని గురించి ప్రత్యేకంగా చేసి చూస్తేనే కదా ఏమన్నా కదా ఒక సంతోషం అనేది కనపడేది. మా పిల్లలకైతే లేదు. మేమైతే కొంతవరకు బాల్యంలో కొంతవరకు పెళ్ళి అయ్యే వరకన్నా చూసినాము. మా పిల్లలకి తమాము లేకుండా పోయింది ఈ పండుగ గురించి అని నాకు మనసులో బాధ ఉంది. కాకపోతే చేయలేకపోతున్నామని, చేసుకోకూడదని వదిలేసినాం మేము కూడా.